హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నవచైతన్య వారు మంచి క్వాలిటీ వీడియోస్ను ఉచితంగా మీకు అందిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ వీడియోస్ను ఉపయోగించుకొని డిఎస్సిలో మంచి మార్క్స్ తీసుకొచ్చుకుంటారని ఆశిస్తున్నాం. ఈరోజు మనం ఏం చేద్దామంటే మ్యాథ్స్ టాపిక్ 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 6th క్లాస్లో మన సంఖ్యలను తెలుసుకుందాం అనే ఫస్ట్ లెసన్ని ప్రతి సమ్ టు సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అభ్యాసం 1.1లో ఫస్ట్ లెక్క చూడండి, ఖాళీలను పూరించండి. ఈ ఖాళీలను పూరించడంలో 1,00,000 ఈక్వల్ టు డాష్ 10,000, 1,000,000 ఈక్వల్ టు డాష్ 100,000, 1,00,00,000 ఈక్వల్ టు డాష్ 10 లక్షలు, 1,00,00,000 ఈక్వల్ టు డాష్ మిలియన్లు, 1,00,00,000 ఈక్వల్ టు డాష్ లక్షలు. ఇటువంటి ప్రశ్నలు అనేవి ఇచ్చారు. ఈ ప్రశ్నల్ని మనం చేయాలంటే ముందు మనకు ఒకటి తెలియాలి. ఒకట్ల స్థానము, పదుల స్థానాన్ని నేను ఎలా రాసుకుంటాను చూడండి. 10^1, 10 స్క్వేర్ అంటే 100, 10 క్యూబ్ 1000, 10^4 10,000, 10^5 లక్షలు, 10^6 అంటే నార్మల్గా 10 లక్షలు. అంతర్జాతీయ సంఖ్యామానంలో నార్మల్ అంటే హిందూ అరబిక్ సంఖ్యామానం. హిందూ అరబిక్ సంఖ్యామానంలో 10 లక్షలు. అదే అంతర్జాతీయ సంఖ్యామానంలో 1 మిలియన్ అంటారు. అర్థమవుతుందా? దీన్నే మిలియన్ అంటారు. మిలియన్ అంటే అంత అర్థం చేసుకోవాలి. 10 లక్షలు ఏంటి సార్ ఇలా రాస్తున్నాను అనుకుంటామేమో. 10 స్క్వేర్ అంటే 100 అని అన్నాను అనుకో, దాని అర్థం ఏంటి? 100 అంటే ఒకటి పక్కన 2 సున్నాలు పెడితే 100 అయింది, అంతే సింపుల్. 10 క్యూబ్ అంటే ఒకటి పక్కన 3 సున్నాలు. అయితే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి ఉంది. అదేంటంటే 10 స్క్వేర్ అంటే 100. ఓకే, వెరీ గుడ్. 100 ఒకటి పక్కన 2 సున్నాలు పెట్టాలన్నా. అయితే 100లో ఎన్ని స్థానాలు ఉంటాయి? 3 స్థానాలు ఉంటాయి. ఎన్ని సున్నాలు ఉంటాయి? 2 సున్నాలు ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోండి. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 1000 ఉందనుకోండి, ఇక్కడ 1000 కదా. 10 క్యూబ్ అంటే 1000. 1000 అంటే 3 సున్నాలు ఉంటాయి, 4 స్థానాలు ఉంటాయి. ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఈజీగా మనం బిట్స్ అనేవి ఆన్సర్ చేసేస్తాం. ఓకేనా? అయితే ఇక్కడ 10^6 1 మిలియన్, 10^9 అంటే 7, ఇంకా ఎన్ని మీరు రాసుకోండి. 10^9 1 బిలియన్. 1 బిలియన్ అంటే ఎంత? 100 కోట్లు. 10^12 10^12 అంటే 1 ట్రిలియన్. 10^12 అంటే 1 ట్రిలియన్. ఈ విధంగా అర్థం చేసుకున్నాం అనుకో, సమ్మల్ని ఈజీగా పెట్టేయచ్చు. ఎందుకో చెప్తా చూడండి. ఒక ప్రశ్నని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10^5 1,00,000 ఈక్వల్ టు ఎన్ని 10,000 అన్నారా? అంటే డాష్ 10,000. 10,000 అంటే ఎంత? 10^4. 10^5 10^4 అయింది. దట్ మీన్స్ ఇక్కడ మనం సబ్స్ట్రాక్షన్ 10^5 మైనస్ 10^4 a^m మైనస్ a^n అంత చేయాల్సిన అవసరం లేదు. మనకు సింపుల్గా 5, 4 డిఫరెన్స్ ఎంత? 1 కదా. 10^1. 10^1 అంటే 1 నుంచి 10కి వెళ్ళేప్పటికి 10 స్థానాలు పెరిగిద్ది. 10^4 నుంచి 10^4 నుంచి 10^5 దగ్గరకు వచ్చేప్పటికి 10 స్థానాలు పెరిగిద్ది. తగ్గిన అలాగే 10 స్థానాలు తగ్గిద్ది. 10 స్థానాలు తగ్గడం అంటే 10^1 తగ్గటం. అంటే 10^1 అంటే 10 కదా. ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలో అదని చెప్తా చూడండి. 10^5 నుంచి 10^4కి డిఫరెన్స్ ఎంత అండి? 1 10 కాబట్టి 10^5 అంటే 1,00,000 ఈజ్ ఈక్వల్ టు 10,000. ఓకేనా? ఇప్పుడు ఫాస్ట్గా ఆన్సర్స్ పెట్టేద్దాం నెక్స్ట్ బిట్స్కి. ఫస్ట్ దాని ఆన్సర్ 10,000. నెక్స్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్సే జాగ్రత్తగా చూడండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఎప్పుడు చక్కగా అర్థం చేసుకుంటారు. ఆన్సర్స్ మనం జాగ్రత్తగా క్లియర్ చేయాలి. అనవసరంగా సింపుల్ స్టెప్స్ని రాంగ్ వేసుకున్నాం అనుకో ఇబ్బంది పడతాం. అలా కాకుండా చక్కగా ఫోకస్డ్గా 2-3 సార్లు మళ్ళీ ఒకసారి చూసుకున్నారనుకో మీరు కూడా చక్కగా మంచిగా పెట్టేస్తారు. 1 మిలియన్ అండి. 1 మిలియన్ అంటే 10^6 10 లక్షలు. డాష్ 100,000. 100,000 అంటే 100,000 అనేది అంతర్జాతీయ సంఖ్యామానంలో 100,000 అంటే 1,00,000. 10^5 10^6కి 10^5కి డిఫరెన్స్ ఎలా చెప్పాను? 6లో 5 మైనస్ చేయి. 10^1 10^1 అంటే ఎంత? 10. అర్థమైందా? సింపుల్. 1 మిలియన్ ఈక్వల్ టు డాష్ 100,000. 10 100,000. దీని ఆన్సర్ కూడా 10. రైట్. నెక్స్ట్ బిట్ చూడండి. 1 కోటి. కోటి అంటే ఇప్పుడే చెప్పాను ఎంత? ఎన్ని సున్నాలు ఉంటాయి? కోటికి 7 సున్నాలు ఉంటాయి. 10^7 ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు. 10 లక్షలు అంటేనే 1 మిలియన్. సో 10^6. సో డిఫరెన్స్ ఎంత? 1 రాసిన అయిపోయినా 10^1 అంటే 10 కాబట్టి 10 రాసుకోవచ్చు. అంటే కోటి ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 1 కోటి ఈక్వల్ టు డాష్ మిలియన్. క్వశ్చన్ ఏమన్నా మార్చాడా? కోటి ఈక్వల్ టు 10 డాష్ 10 లక్షలు అన్నా, 1 కోటి ఈక్వల్ టు డాష్ మిలియన్లు అన్నా, మిలియన్లన్నా 10 లక్షలే, 10 లక్షలన్నా మిలియన్లే, రెండు ఒకటే కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్ కూడా ఎంత అవుతుంది? 10 అనేది అవుతుంది.
వెరీ గుడ్. నెక్స్ట్ 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ లక్షలు. మిలియన్ అంటే 10 లక్షలు. అసలు మిలియన్ అంటేనే 10 లక్షలు. డైరెక్ట్గా లక్ష ఎన్ని లక్షలు అంటే 10 లక్షలు అయిపోయింది. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇంకొక క్వశ్చన్ చెప్తాను చూడండి. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ వందలు అన్నాను అనుకో. 100 ఎన్ని వందలు. ఇక్కడ చూడండి 1 మిలియన్ అంటే 10⁶ అండి. ఎన్ని వందలు డాష్ వందలు అంటే అంత 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 6లో నుంచి 2 మైనస్ 4 కాబట్టి 10⁴. 10⁴ అంటే ఎంత అండి? 10,000. ఒకటి పక్కన 4 సున్నాలు పెడితే 10,000. కాబట్టి 1 మిలియన్ ఈక్వల్ టు 10,000 వందలు. 1 మిలియన్ ఈక్వల్ టు 10,000 వందలు. ఈ విధంగా అర్థం చేసుకొని ఏ బిట్కైనా ఆన్సర్ని త్వరగా పెట్టొచ్చు, పర్ఫెక్ట్గా పెట్టొచ్చు, రాంగ్ కాకుండా పెట్టొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ మూవ్ అయితే రెండో క్వశ్చన్ చూడండి. కామాలను సరిగ్గా గుర్తించి మరియు ఆ సంఖ్యలను రాయండి. కామాలను సరిగ్గా గుర్తించి సంఖ్యలను రాయండి అన్నాడు. ఇక్కడ కామాలు పెట్టాలంటే 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్, మరొకటి అంటే హిందూ అరబిక్ సంఖ్యామానం అండి. అలాగే ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమ్, అదే అంతర్జాతీయ సంఖ్యామానం. ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమ్ హిందూ అరబిక్ సంఖ్యామానంలో ప్రతి 3 అంకెలకి ఫస్ట్ 3 అంకెలకి, ఆ తర్వాత 2 అంకెలకి, ఆ తర్వాత 2 అంకెలకి, ఇలా 2 అంకెలకి కామ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో ప్రతి 3 అంకెలకి కామా అనేది పెడతారు. మళ్ళీ కామాలు పెడుతుంటారు. ఈ విధంగా చేస్తారు. అయితే ఇక్కడ చూడండి, ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో ఫస్ట్ 3, తర్వాత నుంచి 2 నెంబర్లకి పెట్టుకుంటూ వెళ్తారు కామా. ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో అన్ని 3 డిజిట్లకే కామా అనేది పెట్టుకుంటూ వెళ్తారు. అర్థమైంది అక్కడ వరకు? ఇప్పుడు ఇచ్చిన బిట్స్ని చేయడానికి ప్రయత్నిద్దాం. 73 లక్షల. ఒక్కసారి ఫస్ట్ ఒక బిట్ని జాగ్రత్తగా చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ 3 డిజిట్స్ అనేవి ఉండాలి, తర్వాత 2 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్, అలా వెళ్తూ ఉంటాయి కదా. అగైన్ 2 డిజిట్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 73,75,307 అనే ప్రశ్న ఉందండి. దీన్ని రాయాలి. ముందు మనం ఇది ఇండియన్ న్యూమరికల్ సిస్టమా ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమా ఫస్ట్ మనకు ఒక అవగాహన రావాలి. అది ఎలా వచ్చింది? లక్షలు, కోట్లు ఇలా అన్నారనుకో, అది హిందూ అరబిక్ సంఖ్యామానం. అంతర్జాతీయ సంఖ్యామానం అయితే మిలియన్లు, బిలియన్లు, ట్రిలియన్లు ఇలా ఇస్తే అంతర్జాతీయ సంఖ్యామానం. ఎందుకు అది ముందు తెలుసుకోవాలంటే, హిందూ సంఖ్యామానంలో అయితే 3 డిజిట్లు 2 ఇక అలా వెళ్తూ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వాటిని హండ్రెడ్స్ అనుకుంటే, నెక్స్ట్ రెండింటిని థౌజండ్స్ అనుకుంటే, తర్వాతవే ల్యాక్స్ అనుకుంటే, తర్వాత క్రోర్స్ అలా వెళ్తూ ఉంటాయి. ఇందులో 73,75,307 సూపర్. ఈ విధంగా రాసేయాలి. 73,75,307. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండో క్వశ్చన్ చూడండి. 9,5,41,000 అన్నారండి. 9 కోట్ల. ఓకే, 5 లక్షల. లక్షల్లో 2 ప్లేసులు ఉండాలి కదా. 5 లక్షల 41. మరి వేలేది? వేల స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వేలు అనేవి సున్నాలు పెట్టాలి. 41 హండ్రెడ్స్లో 3 ప్లేసులు ఉండాలి. మరి 3 ప్లేసుల్లో 41 చెప్పినప్పుడు ఈ విధంగా రాయాలి. 9 కోట్ల క్రోర్స్, 5 లక్షల, వేలు లేదు, థౌజండ్స్ ఇవ్వలేదు. సో వాటి ప్లేస్లో సున్నా పెట్టాలి. ఇవ్వలేదని వదిలేయకూడదు. అలా పెట్టినప్పుడు మాత్రమే మన ఆన్సర్స్ కరెక్ట్గా వస్తాయి. 41లో కూడా అలాగే చేయాలి. హండ్రెడ్స్లో 3 ప్లేసులు ఉండాలి, కానీ అక్కడ 2 మాత్రమే ఇచ్చారు. తర్వాత 7,52,21,302 అనే ప్రశ్న అండి. చూద్దాం ఏమన్నారు. 7,52,00,000. ఓకే, లక్షల స్థానాల్లో 2 స్థానాలు వచ్చినాయి. 21,000 2 స్థానాలు వచ్చినాయి. 302. ఓకే, 302. హండ్రెడ్స్లో మాత్రం 3 స్థానాలు రావాలి. మిగతా అన్నిట్లో 2 స్థానాలకు సరిపోయేలా రాయాలి. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకు రాద్దాం. 58 మిలియన్లు వచ్చినాయి అంటే ఇంటర్నేషనల్ సిస్టము. సో ఫస్ట్ అయితే 58 మిలియన్లు. యాక్చువల్గా 3 ఉండాలి. ఇక్కడ సున్నా పెట్టినా పెట్టకపోయినా మనకు ఏమవుతుంది కాబట్టి ఎదర సున్నా పెట్టట్లేదు. 58 మిలియన్ల 423,000.
423,000. ఓకే. 202. ఇదిగో 202. ఈ విధంగా ప్రశ్నకి ఆన్సర్ పెట్టాలి. 58,423,202. ఇక్కడ హండ్రెడ్స్ ఉంటాయి, థౌజండ్స్ ఉంటాయి, మిలియన్స్ ఉంటాయి. ఇవి కూడా 3 స్థానాలే. కాకపోతే ఇక్కడ ఎదురు 0 పెట్టాల్సినంత అవసరం లేదు కాబట్టి పెట్టలేదు. 58 అన్నప్పుడు 058 ఫస్ట్ దానికి పెట్టాల్సిన అవసరం ఉంది, అందుకే పెట్టలేదు. 23,30,10. 23,30,10 ఈజీగా ఆన్సర్ పెట్టేద్దామండి. 23 లక్షలు అంట. ఇదిగో 23,30,000. లక్షలు వచ్చినాయి అంటేనే అది హిందూ సంఖ్యామానం కాబట్టి 2 ప్లేసులు 30,000. 10 అన్నారండి. 10 అంటే నేను ఇందాకే చెప్పా 3 స్థానాలే సవరించాలి. 10 అంటే 10 రాసేయకూడదు. 0 1 0 10. అర్థమైందండి? ఈ విధంగా చేయాలి. చేసినప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 10 రాసినప్పుడు 10ని 3 స్థానాల్లో రాయాలంటే ఇలా రాయాలి. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉందనుకో, 1ని 3 స్థానాల్లో రాయాలంటే 0 0 1 రాయాలి. అంతేగాని ఫస్ట్ 1 పెట్టామనుకో, మిగతా 2 స్థానాల్లో 0 పెడితే అప్పుడు ఏమైపోద్ది? 100 అయిపోద్ది. ఇది రాంగ్. ఆ విధంగా చేయకూడదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు పర్టికులర్గా క్వశ్చన్ ఏమిచ్చాడు అనే విషయాన్ని గురించి అర్థం జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూద్దాం. కామాలను తగిన విధంగా ఉపయోగించి హిందూ సంఖ్యామానం ప్రకారం పేర్లను రాయండి. ఈసారి పేర్లు రాయాలంట. ఇందాక నెంబర్లు రాసాం, ఇప్పుడు పేర్లు రాయమన్నారు. పేర్లు రాయమన్నప్పుడు ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్తో ఆన్సర్ చెప్తా చూడండి. 8 7 5 9 5 7 6 2. హిందూ అరబిక్ సంఖ్యామానంలో మొదట 2 డిజిట్లకి, తర్వాత 2, తర్వాత 1. ఇక్కడ 2, అక్కడ ఒక నెంబర్ మిగిలింది. ఇందాకే చెప్పాను, ఫస్ట్ హండ్రెడ్స్, తర్వాత థౌజండ్స్, తర్వాత ల్యాక్స్, తర్వాత క్రోర్స్. ఇప్పుడు చూడండి అయిపోయింది కదా. ఇక ఇప్పుడు ఏదైనా చేసేస్తానండి. ఇదిగో 8,75,95,762. ఈ విధంగా రాసుకుంటే వెంటనే మనం ఆన్సర్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. 8,75,95,762. ఇదిగో ఇక్కడ కూడా అదే ఉంది. ఈ విధంగా అక్షరాల రూపంలో రాయాలి, వర్డ్ ఫార్మేషన్లో రాయాలి. రెండో ప్రశ్న చూడండి. ఈ నెంబర్ రాస్తున్నాను. 8,5,4,6,2,8,3. ఇదిగో 3 డిజిట్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్. ఎంత అని చెప్పండి. ఇప్పుడు నెంబర్ చెప్దాం. 85,46,283. అర్థమైందిగా ఇప్పుడు? 85,46,283. ఈ విధంగా నెంబర్ని అక్షరాల రూపంలో ఇదిగో ఇక్కడ రాశారు చూడండి. 85,46,283 అని అలా విడదీసి అక్షరాల రూపంలో రాయాలి. ఓకే. మరొక ప్రశ్నకి వెళ్దాం. ఇక్కడ 9990046 అనే ఒక నెంబర్ ఉంది. కామా కామా కామా, ఫస్ట్ 3 డిజిట్లు, తర్వాత 2 అట్లా. ఇక్కడ 3 డిజిట్లకి హండ్రెడ్స్, ఇక్కడ 2 డిజిట్లకి 1000, ఇక్కడ ల్యాక్స్, ఇక్కడ క్రోర్స్. ఓకే. 9,99,00,000 లేదు. ఇక 100లో మాత్రం 46 ఉంది. 046 అంటే 46 కదా. ఓకే. 9,99,00,46. ఎందుకంటే అక్కడ థౌజండ్స్ అనేవి లేదు కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగో ఇక్కడ రాశారు ఆల్రెడీ చూడండి. 9,99,00,46 ఆ విధంగా చేయాలి. ఓకే. కామాలను 4వ క్వశ్చన్ చదువుతున్నా చూడండి. కామాలను తగిన విధంగా ఉపయోగించి అంతర్జాతీయ సంఖ్యామానం. ఈసారి అంతర్జాతీయ సంఖ్యామానంలో చెప్పాలంట. అంతర్జాతీయ సంఖ్యామానంలో చెప్పమన్నప్పుడు ఎలా చెప్పాలి? కొన్ని నెంబర్స్ ఇచ్చారు కదా, ఆ నెంబర్స్ ఆన్సర్స్ అనేవి టకటగా చేసేద్దాం. 7 8 9 2 1 0 9 2 అనే నెంబర్ ఇచ్చారండి. ఇక్కడ ప్రతి 3 స్థానాలకి నువ్వు కామాలు పెట్టాలి. హండ్రెడ్స్ ఉంటాయి, థౌజండ్స్ ఉంటాయి, మిలియన్స్ ఉంటాయి. థౌజండ్స్ అంటే 1000 కదా. ఇప్పుడు నేను దీన్ని చెప్తాను చూడండి. 78,921,000 ఉంటాయండి అంతర్జాతీయ సిస్టంలో. 921,000, 840,000 అలా 3 అంకెల నెంబర్లకు కూడా 1000 ఉంటాయి. 78,901,092. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. 78,921,092
92. ఈ విధంగా ఆన్సర్ని చాలా సులభమైన పద్ధతిలో పెట్టొచ్చు. ఎప్పుడు నీకు కామాల మీద ఐడియా ఉన్నప్పుడు. అంతర్జాతీయ సంఖ్యామానంలో వెంటనే ఏమని రాయాలి? అంతర్జాతీయ సంఖ్యామానంలో అయితే మూడు డిజిట్లకి కలిపి కామా రాయాలి. ఫస్ట్ నుంచి చూడకూడదు, చివరి నుంచి డిజిట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. 7452283 అనే నెంబర్లో 3, ఇక్కడ కూడా 3 అండి. ఇక్కడ హండ్రెడ్స్, థౌజండ్స్, మిలియన్స్. ఎన్ని మిలియన్లు చెప్పాలి? 7,452,283. మళ్ళీ 283 వందల అనాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఆన్సర్ని పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 99985,102. ఓకే, కామా మూడు డిజిట్లు కామా. హండ్రెడ్స్, థౌజండ్స్, ఇక్కడ మిలియన్స్. 99,985,102. ఈ విధంగా ఆన్సర్స్ని జాగ్రత్తగా పెట్టాలి. ఇది ఇక్కడ 102 అండి. ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. ఏ నెంబర్ ఉంది? 48,049,831 అనే నెంబర్ ఉందనుకోండి. 3 డిజిట్స్, 2 డిజిట్స్కి కామ పెట్టుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ నాకు జవాబుని ప్లేస్ చేయాలి. ఓకేనా అండి? ఆ విధంగా ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. సో అర్థం చేసుకొని జాగ్రత్తగా చేసేయటమే. ఓకే, రెండవ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రెండవ ఎక్సర్సైజ్లో ఒక పాఠశాలలో 4 రోజుల పాటు పుస్తక ప్రదర్శన జరిగింది. కౌంటర్ వద్ద విక్రయించిన టికెట్ల సంఖ్య మొదటి, రెండవ, మూడవ మరియు చివరి రోజుల్లో వరుసగా 1094. ఫస్ట్ రోజు ఎంత అంటండి? 1094. రెండవ రోజు 1812. మూడో రోజు 2550. నాలుగో రోజు 2751. ఈ విధంగా వస్తే 4 రోజుల్లో విక్రయించిన మొత్తం టికెట్ల సంఖ్య ఎంత కనుగొనండి అన్నాడు. మనం మొత్తం అన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? యాడ్ చేయాలి. మొత్తం అన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? యాడ్ చేయాలి. వీటన్నిటినీ యాడ్ చేస్తే మీరు ఆన్సర్ చెక్ చేసుకునేటప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో చూసుకోండి. 4, 2, 6 + 1, 7. ఆప్షన్స్లో అన్ని వన్స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానంలో అన్నీ కూడా ఒకటే నెంబర్ ఉన్నాయి అనుకో, అప్పుడు మీరు లెక్క చేయాలి. కానీ ఆన్సర్స్లో కనుక ఒకట్ల స్థానంలో అన్ని వేరు నెంబర్లు ఉంటే ఒక ఆన్సర్ చేస్తే చాలండి. ఇక మొత్తం మీద మనకి ఎక్కడ ఎంత వచ్చింది? 77,707 వచ్చింది. 7,707. మీరు ఆన్సర్ ఎడిషన్ చేసుకోండి. ఎడిషన్ చేసేటప్పుడు, సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు, డివిజన్ చేసేటప్పుడు, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ 1కి 2 సార్లు ఆన్సర్ని సరిచూసుకోండి. ఫస్ట్ నుంచి ఇప్పుడే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందండి? మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ అంత ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంది. రెండో ప్రశ్న చూడండి. శేఖర్ ఒక ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. టెస్ట్ మ్యాచ్లలో ఇప్పటి వరకు 6,980 పరుగులు చేశాడు. ఎన్ని చేశాడంట? 6,980 పరుగులు చేశాడు. అతను ఇంకా 10,000 పరుగులు పూర్తి చేయాలంటే ఎన్ని పరుగులు కావాలి? ఇదండి ప్రశ్న. ఇంకా 10,000 అవ్వాలి. 6,980 10,000 అవ్వాలంటే ఎంత? ఇంకా ఎన్ని పరుగులు కొట్టాలి? ఇలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం ఎంత అవ్వాలనుకుంటున్నాం? 10,000 అవ్వాలనుకుంటున్నాం కాబట్టి 10,000 నుంచి 6,980కి మధ్యలో ఉన్న భేదం ఎంత ముందు తెలుసుకుంటే ఆ పరుగుల్ని ఇంకా చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? భేదం తెలుసుకోవాలి. భేదం తెలుసుకుంటే 10,000 నుంచి 6,980ని మైనస్ చేస్తే 3,020 అనేది వచ్చింది. అర్థమవుతుందండి?
ఇలా వచ్చిన ప్రశ్నల్లో మనం ఏం చేయాలి, భేదము తెలుసుకోవాలి. ఇంకా ఎన్ని పరుగులు, ఇంకా ఎన్ని యాపిల్స్, ఇంకా ఎన్ని నారింజలు, ఇంకా ఎన్ని పెన్నులు, ఇటువంటి ఏ ప్రశ్న వచ్చినా సరే మనం ఏం చేయాలి, భేదం తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? భేదం తెలుసుకుంటే మనం ఆన్సర్స్ని పెడతాము. ఓకే, మూడో ప్రశ్న చూడండి. ఒక ఎన్నికలో విజయవంతమైన అభ్యర్థికి 5,77,500 ఓట్లు వచ్చాయి. విజయవంతమైన వాడికి ఎన్ని వచ్చినాయి? 5,77,500 ఓట్లు వచ్చాయి. అలాగే సమీప ప్రత్యర్థికి 3,48,700 ఓట్లు వచ్చాయి. వస్తే ఇతని ఇప్పుడు మెజారిటీ ఎంత వచ్చిందనుకో అని తెలుసుకోవాలనుకో, ఎక్కువ వచ్చిన అభ్యర్థుల నుంచి తక్కువ వచ్చిన అభ్యర్థిని మనం ఏం చేయాలి, తీసివేయాలి. అంటే వీరిద్దరి మధ్యలో ఉన్న భేదం ఎంత అనేది తెలుసుకోవాలి. భేదం ఎంత అండి? 2,28,800. నేను మళ్ళీ చెప్తున్నాను, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు కూడికలు తీసివేతలను మరొకసారి వేయండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని ఓట్లు ఎంత మెజారిటీ వచ్చిందో తెలుసుకోవాలంటే ఎక్కువ వచ్చిన వాళ్ళలో నుంచి వాళ్ళకంటే తక్కువ వచ్చిన వాళ్ళని తీసివేయాలి. అలా తీసివేసేసినప్పుడు మనకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. కీర్తి బుక్ స్టోర్ జూన్ మొదటి వారంలో 2,85,891 విలువైన పుస్తకాలను మరియు రెండవ వారంలో 4,07,68 విలువైన పుస్తకాలను విక్రయించారు. 2 వారాలు కలిసి ఎంత అమ్మకం జరిగిందో తెలుసుకోవాలంట. ఏ వారంలో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఎంత? ఏ వారంలో ఎక్కువ ఉన్నాయి? 2 లక్షలు ఎక్కువ, 4 లక్షలు ఎక్కువ? 4 లక్షలు ఎక్కువ కాబట్టి రెండో వారంలో ఎక్కువ అండి. ఓకే, ఎంత ఎక్కువ అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, వాటి మధ్యలో భేదం ఎంత అనేది తెలుసుకోవాలి. 4,07,68లో 2,85,891ని మైనస్ చేసేయాలి. ఎందుకు మైనస్ చేసేయాలి? వాళ్ళ మధ్యలో ఉన్న భేదం అనేది ఎంతో తెలుసుకుంటేనే 2 వారాలు కలిసి ఎంత అమ్మకం జరిగింది. ఓకే, ఎంత ఎక్కువ అని అడిగితే భేదం చేయాలి. అయితే ఇక్కడ ఏమడిగాడు, 2 వారాలు కలిసి ఎంత అమ్మకం జరిగింది అని ఇచ్చాడు. ఈ 2 వారాలు కలిసి ఎంత అమ్మకం జరిగిందంటే మనం ఏం చేస్తే సరిపోద్ది, ఎడిషన్ చేస్తే సరిపోతుంది. సో మనం ఇక్కడ చూడండి, 2 వారాలు కలిసి ఎంత అమ్మకం జరిగింది అనే ప్రశ్న కనుక ఉంటే కూడాలి. 2 వారాల్లో ఏ వారంలో అమ్మకాలు ఎక్కువ ఉన్నాయి, రెండవ వారంలో ఎంత ఎక్కువ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే మైనస్ చేయాలి. రెండవ వారంలో ఎంత ఎక్కువ పుస్తకాలు అని అన్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి, మైనస్ చేయాలి. ఇక్కడ కొంచెం రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, అది మనం చేయొద్దు. ఎందుకంటే కీర్తి బుక్ స్టోర్ నుంచి జూన్ మొదటి వారంలో 2,85,891 అండి. మరియు నెల రెండవ వారంలో 4,07,68 విలువైన పుస్తకాలను విక్రయించారు కదా. అంటే 2 వారాలు కలిసి ఎంత అని అడిగినప్పుడు ప్లస్ చేయాలి. ఇక్కడేమో మైనస్ చేశారు. సో ఇది రాంగ్, దీన్ని తీసుకోవద్దు, ప్లస్సే చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ 6,2,7,4,3 అనే అంకెలను ఉపయోగించి ఒకేసారి రాయగల 5 అంకెల అతిపెద్ద సంఖ్య. 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఈ సంఖ్యలను ఉపయోగించుకొని రాయాలంటే 7. మీరు పెద్ద సంఖ్య నుంచి రాసుకుంటా వెళితే అదే పెద్ద సంఖ్య 6, 4, 2, 3. అర్థమైందండి? పెద్ద సంఖ్య నుంచి మనం రాయాలి, అదే పెద్ద సంఖ్య అవుద్ది. మరియు అతి చిన్న సంఖ్య అప్పుడు ఇక్కడేంటి 4, 3, 2, అలాగే 2, 3, 4, 6, 7 ఈ విధంగా రాస్తే సరిపోతుంది. సో మైనస్ చేసామనుకో మొత్తం మీద ఎంత వస్తుంది, 5, 6, 9, 2, 5. సో 52,965 అనేది మనకు కావలసిన ఆన్సర్. అర్థమైందండి? వీటన్నిటిని మైనస్ చేస్తే 52,965 అనేది వస్తుంది.
అదే వ్యత్యాసం. భేదం అంటే ఏంటి? వ్యత్యాసం. ఓకేనా? ఒక యంత్రం ఒక రోజుకు సగటున 2825 స్క్రూలను తయారు చేస్తుంది. ఒక రోజుకి ఎన్ని తయారు చేస్తుందంట? 2825 స్క్రూలు తయారు చేస్తుందంట. ఓకే. 2006 జనవరి నెల అని ఒక పర్టికులర్గా ఒక నెల ఇచ్చాడు. సో అలా నెలల పేర్లు ఇచ్చినప్పుడు ఆ నెలలో ఎన్ని రోజులు ఉంటాయో మనకు తెలియాలి. జనవరికి 31, ఫిబ్రవరికి లీప్ సంవత్సరంలో 29, ఈ లీప్ సంవత్సరం కానప్పుడు 28, ఈ విధంగా ఉంటాయి కదా. దాన్ని బట్టి మనం ఇక్కడ నెంబర్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ చూద్దాం. 2825 ఇంటూ 31 రోజుల్లో చేసింది ఎంత అనేది మనం మల్టిప్లై చేస్తే, ఇదిగో మల్టిప్లై చేశారు, 87,575. ఇది మల్టిప్లికేషన్ అండి. మల్టిప్లికేషన్ కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు కనీసం కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు అనేవి మీ సొంతగా మీ అంతటా మీరే మంచిగా చేయండి. ప్రాక్టీస్ చేస్తే చక్కగా మీరు ఆన్సర్స్ అనేవి చక్కగా చేస్తారు. ముందు వస్తేనే ఇటువంటి సమ్మలు ఏవైనా చేయడానికి అవకాశం ఉండిద్ది. అర్థమవుతుందండి? ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఒక వ్యాపారి వద్ద 78,596 ఏమున్నాయి? 78,596 రూపాయలు ఉన్నాయి. 78,592 రూపాయలు ఉన్నాయి. ఆమె ఒక్కొక్కటి 1200 చొప్పున 40 రేడియో సెట్లను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. 1200 చొప్పున 40 రేడియో సెట్లు కొనేద్దంట. చూడండి ఇక్కడ ఒకసారి. 1200 చొప్పున 40 రేడియో సెట్లు కొనొద్దంట. 12×4 48 కాబట్టి 48 పక్కన 3 సున్నాలు పెట్టామనుకో, 1200 చొప్పున 40 రేడియో సెట్లు కొనడానికి అయిన ఖర్చు 48,000. ఓకేనా? సో ఈ 48,000ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకేమొచ్చింది? 30,592 అనేది ఆన్సర్గా వచ్చింది. తీసేయాలి. ఎందుకంటే కొనుగోలు చేసిన తరువాత ఆమె వద్ద ఎంత డబ్బు మిగిలి ఉంది, మిగిలిన డబ్బు తెలుసుకోవాలంటే, లేదా ఓట్లు వేసినప్పుడు మెజారిటీ తెలుసుకోవాలంటే భేదము చేయాలి. భేదం తెలుసుకోవాలన్నా భేదం చేయాలి, వ్యత్యాసం తెలుసుకోవాలన్నా భేదమే చేయాలి. భేదం అంటే మైనస్ చేయాలి. అర్థమైందండి? ఆ విధంగా ఆన్సర్ పెట్టాలి. ఒక విద్యార్థి, నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నాను, 8వ ప్రశ్న. 7,236ను 56తో గుణించడానికి బదులు 65తో గుణించాడు. ఎంతతో గుణించాలి? 56తో గుణించాలి. యాక్చువల్గా ఎంతతో గుణించాడు? 65తో గుణించాడు. సరైన సమాధానము కంటే అతని సమాధానం ఎంత ఎక్కువగా ఉంది? ఎంత ఎక్కువగా ఉంది? మీరు గుణకారం చేయాల్సిన మీరు 2 గుణకారాలు చేయాల్సిన అవసరం ఉందా అనేది ప్రశ్న. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే చూడండి ఒకసారి. చూడండి, 7,236ను 56తో గుణించడానికి బదులు అంటే ఫస్ట్ ఏం చేశారు? ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ చూడండి. 7,236 ఇంటూ 56 ఇచ్చారండి. అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 4,05,216. అయితే దీంతో గుణించడానికి బదులు దేంతో గుణించాడంట? 65తో గుణించేశాడంట. సో 65తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఎంత? 4,70,340. సరైన సమాధానం కంటే అతని సమాధానం ఎంత ఎక్కువగా ఉంది? ఎంత ఎక్కువగా ఉంది? మీరు 2 గుణకారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఇలా చేయాల్సిన అవసరం ఉందా అంటే లేనే లేదు. ఎందుకో చూడండి. 7,236 అనేది 56తో గుణించడానికి బదులు 65తో గుణించాడు కదా. అంటే ఎంత ఎక్కువతో గుణించాడు? ఓకే, 65లో నుంచి 56 మామూలుగా మైనస్ చేయి. 15లో నుంచి 6 మైనస్ చేస్తే 9. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0, మొత్తం మీద డిఫరెన్స్ అయితే 9 అండి. సో నువ్వు జస్ట్ 7,236 ఇంటూ 9తో చేసేయి.
9 ఆర్లు 54, 9 మూళ్ళు 27, 27 5 32, 3 ఉంది. 9 2 18, 18 3 21, 9 7 63, 63 2 65. సో 2 గుణకారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఎలా చేశారు మరి ఆన్సర్? జస్ట్ 56కి 65కి మధ్యలో ఉన్న భేదం 9 కాబట్టి నేను 9తో డైరెక్ట్గా గుణించేశాను. అర్థమైందా అండి? 5 అనేది నేను మామూలుగా వేసుకున్న నెంబరు, 5 అనేది వద్దు. ఇక్కడ మనం దేని అర్థం చేసుకోవాలి? 7236ని డైరెక్ట్గా 9తో గుణించేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చొక్కా కుట్టడానికి 2 మీటర్ల 15 సెంటీమీటర్ల గుడ్డ అవసరం అవుతుంది. 40 మీటర్ల గుడ్డతో ఎన్ని చొక్కాలు కుట్టగలం? ఇక్కడ 2 మీటర్ల 15 సెంటీమీటర్ల గుడ్డ అన్నాడు. ఒకటేమో మీటర్లో సెంటీమీటర్లు ఇచ్చాడు, మరొకటి 40 మీటర్లు ఓన్లీ మీటర్లోనే ఇచ్చాడు. మరి అటువంటి లెక్కన చేయాలంటే ఫాస్ట్గా చూడండి ఒకసారి ఎలాగో. 2 మీటర్ల 15 సెంటీమీటర్లు అంటే 2 మీటర్లో ఉన్నాయి, అలాగే 15 సెంటీమీటర్లో ఉన్నాయి. సో దీన్ని ఏం చేద్దామంటే 2 మీటర్లు అంటే 1 మీటర్లకి 100 సెంటీమీటర్లు కాబట్టి 2 × 100 ప్లస్ సెంటీమీటర్లు 15. సో 215 సెంటీమీటర్లు. మొత్తం మీద ఎన్ని సెంటీమీటర్లు వచ్చింది? 215 సెంటీమీటర్లు వచ్చింది. బాగుంది. అక్కడ రెండో కండిషన్లో ఆల్రెడీ 40 మీటర్లు అన్నారు. 40 × 100 చేస్తే 40 × 100 చేస్తే 4000 సెంటీమీటర్లు వస్తుంది. ఈ 4000 సెంటీమీటర్లు వస్తే మనం ఏం చేయాలంట? చూడండి, 40 మీటర్ల గుడ్డతో ఎన్ని చొక్కాలు కుట్టగలం? ఇదిగో ఈ క్లాత్ను ఉపయోగించాలి. 2 మీటర్ల 15 సెంటీమీటర్లు ఒక చొక్కాకి. కాబట్టి ఈ 40 మీటర్లకి అంటే 4000 సెంటీమీటర్లు. ఈ 4000 సెంటీమీటర్లలో ఎన్ని 2015లో ఉన్నాయి అనేది చూసుకుందాం. 2015 అనేది చూసుకుంటే 215 215 అయితే మనకి ఇక్కడ 215తో 4000ని భాగిస్తే ఎన్నిసార్లు భాగించబడిద్ది అంటే 18 సార్లు. 18 సార్లు భాగించబడిద్ది. 18 సార్లు భాగించబడితే ఎంత వచ్చిద్ది అంటే 3850 870 3870 వస్తుంది. అంటే ఇంకా ఇక్కడ ఏం జరిగింది? ఒక 130 సెంటీమీటర్ల క్లాత్ అనేది మిగిలిపోయింది. ఓకేనా అండి? 40 మీటర్లు అంటే 4000 సెంటీమీటర్లు కదా. 4000 సెంటీమీటర్లని 215 మీటర్ల చొప్పున ఒక్కొక్క షర్టుకి కుడితే 18 షర్ట్లు కుట్టేయగలం. 18 షర్ట్లకు అయిన క్లాత్ 3870 సెంటీమీటర్లు, ఇంకా 130 సెంటీమీటర్ల క్లాత్ అనేది మిగిలింది. ఈ విధంగా ఆ ప్రశ్నకి ఆన్సర్ని పెట్టాలి. అర్థమైందండి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక్కొక్కటి 4 కిలోల 500 గ్రాముల బరువున్న మందుల పెట్టెలో ప్యాక్ చేయబడతాయి. 800 కిలోలకు మించి తీసుకెళ్ళలేని వ్యాన్లో అటువంటి పెట్టెలను ఎన్ని లోడ్ చేయవచ్చు? ఒక్కొక్కటి 4 కేజీల 500 గ్రాములు అంటే 4.5 కేజీలు. 4.5 కేజీలు ఉంటే ఒక పెట్టె బరువు అంట 4 కేజీల 500 గ్రాములు. 4.5 కేజీలు. 4.5 కేజీలతో 800 కేజీలకు మించి తీసుకువెళ్ళలేని వ్యాన్లో అటువంటి పెట్టెలను ఎన్ని ఉంచడానికి అవకాశం ఉందన్నాడు. దీన్ని ఈజీగా ఒకలాగా చేయడానికి అవకాశం ఉందండి. ఎలాగో చెప్తా చూడండి. మొత్తం మన దగ్గర 800 కేజీలు ఉన్నాయా? రైట్. డివైడెడ్ బై ఒక బాక్స్ ఎంత వెయిట్? 4.5 కేజీ. 800 డివైడెడ్ బై 4.5. ఈ విధంగా అయినా సరే మనం వేయచ్చు. లేదా
800 కేజీలని 800 పక్కన ఇంకా 2 సున్నాలు పెడితే అది గ్రాములు అయింది. 4 కేజీల 500 గ్రాములు కాబట్టి 4500 గ్రాములు. ఈ విధంగా క్యాన్సిల్ చేసిన ఈ 2 రకాల్లో ఏ విధంగా క్యాన్సిల్ చేసినా మనకైతే ఆన్సర్ వస్తుంది. ఈ 2 జీరోలు ఈ 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతే 800 డివైడెడ్ బై 45. ఐదో ఎక్కం దీంట్లో 9 సార్లు క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో 16 5 80 0. ఓకే, ఇక్కడ ఇంకో జీరో ఉంటుంది కదండి, ఎందుకంటే 800 కేజీలు, కేజీకి ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. 1000 గ్రాములు కాబట్టి ఇక్కడ మరొక జీరో ఉంటుంది, ఇదిగో జీరో. సో ఇక్కడ ఇంకో జీరో వస్తుంది. 9 అనేది 9 9 70. 70లో 9 ఏళ్ళ 63, ఇంకా 7 ఉంది. 70 అగైన్ 70. 70లో 9 ఏళ్ళ 63. 63 అంటే 175 పెట్లు అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఒక 70 గ్రాములు అలా మిగులుతుంది కాబట్టి సో మనం అప్రాక్సిమేట్గా 178 బాక్సులు. అది అప్రాక్సిమేషన్ ఆన్సర్, ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఇంక మరొక బాక్సు. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది 4 కిలోల 500 గ్రాములు అనేది బరువున్న ఒక పెట్టిని 800 కిలోలకు మించకుండా తీసుకెళ్లే వ్యాన్లో అటువంటి పెట్టెలను ఎన్ని లోడ్ చేయొచ్చు అంటే ఈ విధంగా లోడ్ చేయొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 11వ ప్రశ్న. ఒక స్కూలు మరియు ఒక విద్యార్థి ఇంటికి మధ్య దూరం 1 కిలోమీటర్ 875 మీటర్లు. ప్రతిరోజు ఆమె 2 సార్లు నడుస్తుంది. 6 రోజుల్లో ఆమె ప్రయాణించిన మొత్తం దూరాన్ని కనుగొనండి. చాలా ఈజీ ప్రశ్న అండి. 1 కిలోమీటరు 875 మీటర్లు. మనం మీటర్లో రాసుకుందాం. 1 కిలోమీటర్ 875 మీటర్స్. కిలోమీటర్కి 1000 మీటర్లు కాబట్టి ఇది ఒక 1000 మీటర్లు ప్లస్ ఇది ఒక 875 మీటర్లు. మొత్తం మీద 1875 మీటర్లు. ఈ 1875 మీటర్లని రోజుకి ఆమె ఎన్నిసార్లు నడుస్తుందంట? 2 సార్లు నడుస్తుందంట. ఈ చొప్పున ఆమె 6 రోజులు ఇంటూ 6, అర్థమైందండి? రోజుకి 2 సార్లు నడుస్తుంది. ఆ విధంగా 6 రోజులు నడుస్తుంది. సో మొత్తం కలిపి మల్టిప్లై చేసేస్తే ఒకేసారి అయిపోద్ది. సో ఆన్సర్ చేద్దాం చూడండి. 1875 ఇంటూ 6 రెళ్ళు 12 అండి. సో 12 5లు 60, 6 12లు 72, 7 12లు 84. ఓకే, ఈ మొత్తాన్ని మనం చాలా సింపుల్గా మల్టిప్లై చేస్తే 22,500 నా ఆన్సర్ వచ్చిందండి. 1875 ఇంటూ 12తో మల్టిప్లై చేస్తే 22,500 అనేది ఆన్సర్గా వచ్చింది. మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎలాగ మార్చాలో నేను చెప్తాను చూడండి. 1 కిలోమీటర్ని 1000 మీటర్లు కాబట్టి 875 మీటర్లు ఎలాగో వాటిని యాడ్ చేస్తే 1875 మీటర్లు వచ్చింది. 1875 ఇంటూ 2 ఇంటూ 6, 2 6లు 2 ఎందుకు వేసాం? రోజుకి 2 సార్లు. అలాగే ఎన్ని రోజులు? 6 రోజులు. సో 2 ఇంటూ 6 ఆ విధంగా చేస్తే 6 రెళ్ళు 12, 12 ఇంటూ 1875 చేస్తే 22,500 ఆన్సర్ అనేది మనకు వచ్చింది. ఓకే, మరో ప్రశ్న. ఒక పాత్రలో 4 లీటర్ల 500 మిల్లీలీటర్ల పెరుగు ఉంది. ఒక్కొక్కటి 25 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసుల్లో దీన్ని నింపవచ్చు? 4 లీటర్ల 500 మిల్లీలీటర్లు. 4 లీటర్ల 500 మిల్లీలీటర్లు. సో మొత్తం మీద 1 లీటర్కి 1000 మిల్లీలీటర్లు కాబట్టి 4 లీటర్లు అంటే 4000 మిల్లీలీటర్లు ప్లస్ 500 మిల్లీలీటర్లు కూడా ఉన్నాయిగా. సో అన్నీ కలిపితే 4500 మిల్లీలీటర్లు. అర్థమైందా? మొత్తం ఎన్ని మిల్లీలీటర్లు వచ్చినాయి? ఇక్కడికి 4500 మిల్లీలీటర్లు వచ్చినాయి. దీన్ని ఎన్ని మిల్లీలీటర్లు ఉన్న గ్లాసులో పోతున్నాడంట?
25 మిల్లీలీటర్ల ఉన్న గ్లాసుల్లో పోతున్నాడు. సో 25 ఐదో టేబుల్ క్యాన్సిల్ చేసుకున్నాం పోనీ ఈజీగా. 5 5లు 25, 9 5లు 45, 900. సో 5వ ఎక్కం 900లో 18 5లు 90 పక్కన 0. సో ఎన్ని గ్లాసులు అనేవి పడతాయని అర్థమవుతుందండి? 180 గ్లాసులు అనేది అర్థమవుతుంది. అంటే ఇచ్చిన యూనిట్స్ని ఎప్పుడైతే మనం మిల్లీలీటర్లోకి మార్చుకుంటామో లేదా ఒక యూనిట్స్లోకి మార్చుకుంటామో ఆన్సర్స్ అనేవి పెట్టడం చాలా సులభం అయిపోతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఉదాహరణలోనే వాటిని కూడా డిస్కస్ చేద్దాం. ఉదాహరణలో ఫస్ట్ లెక్క 1991లో సుందర్ నగర్ జనాభా 2,35,471. ఇది ఇక్కడ రాశారు చూడండి. 2001వ సంవత్సరంలో ఇది 72,958 పెరిగింది. ఇంకెంత పెరిగిందంట? 72,958 పెరిగిందంట. అయితే 2001లో నగర జనాభా ఎంత? ఏమండి ఇక్కడ ఇచ్చింది ఇంకా పెరిగిన అమౌంట్. ఎక్కడ? 72,958 అనేది ఇంకా పెరిగింది. ముందల 2,35,471 ఉంది. ఇది ఇంకా పెరిగింది. పెరిగిన తర్వాత ఎంత జనాభా ఉందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇంకా పెరిగింది. మన దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయి, ఇంకా 5 యాపిల్స్ పెరిగినాయి. 5 యాపిల్స్ పెరిగితే ఏమైంది? 15. ఎలా చెప్పాం? ఎడిషన్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా కూడాలి. 2,35,471కి 72,958 కలిపితే 33,08,429. 3,08,429 అనేది ఆన్సర్గా వచ్చింది. ఓకేనండి? ఇది ఆ విధంగా ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్, ఒక రాష్ట్రంలో 2002-2003 సంవత్సరంలో విక్రయించిన సైకిళ్ళు 7,43,000. 2023-2024 సంవత్సరంలో విక్రయించిన సైకిళ్ళు 8,100,000. ఏ సంవత్సరంలో ఎక్కువ సైకిళ్ళు విక్రయించబడ్డాయి? ఎక్కువ సైకిళ్ళు ఆటోమేటిక్గా నీకు కనపడుతుంది. ఏమని కనపడుతుంది? 2వ సంవత్సరంలో విక్రయించిన సైకిళ్ళు ఎక్కువ అని అర్థమవుతుంది. మరియు ఎన్ని ఎక్కువ? ఇదిగో ఎన్ని ఎక్కువ. ఇందాక మనం ఫస్ట్ డిస్కస్ చేసాం ఒకసారి. ఎన్ని ఎక్కువ అంటే ఏం చేయాలి? ఎక్కువలో నుంచి తక్కువను మైనస్ చేసేయాలి. అప్పుడు ఏమొచ్చింది? మనకి డిఫరెన్స్ అనేది వచ్చింది. 57,100 అనేది డిఫరెన్స్గా వచ్చింది. 57,100 సైకిళ్ళు 2023-2024 సంవత్సరంలో ఎక్కువగా అమ్మబడ్డాయి. ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. పట్టణ వార్తాపత్రిక ప్రతిరోజు ప్రచురించబడుతుంది. ఒక కాపీలో 12 పేజీలు ఉంటాయి. ప్రతిరోజు 11,980 కాపీలు ముద్రించబడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఒక బాక్సులో 10 యాపిల్స్ ఉన్నాయి. అటువంటి బాక్సులు నా దగ్గర 15 ఉంటే మొత్తం ఎన్ని యాపిల్స్ ఉంటాయి అని అంటే నేనేం చేస్తాను? 15 × 10 చేస్తే 150 యాపిల్స్ ఉన్నాయని చెప్పేస్తాను. ఎలా చెప్పాము? మల్టిప్లికేషన్ ద్వారా చెప్పాము. మొత్తం ఎన్ని, ఒక దాంట్లో అయితే ఎన్ని ఉన్నాయి, మొత్తం మీద ఎన్ని ఉన్నాయి. 15 అయితే ఎన్ని ఉన్నాయి, 20 అయితే ఎన్ని ఉన్నాయి. ఒక బాక్స్లో 10 యాపిల్స్ ఉన్నాయి, దాని నుంచి 20 బాక్సుల్లో అయితే ఎన్ని యాపిల్స్ ఉంటాయి. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ఏది ఉపయోగిస్తారు? మల్టిప్లికేషన్ ఉపయోగిస్తారు. అలాగే 11,980 కాపీల్లో ఒక్కొక్క కాపీలో 12 పేజీలు ఉన్నాయి. అలాంటివి చెప్పాలంటే ఏం చేయాలి? ఇంటూ చేయాలి. అర్థమైందా? ప్రతిరోజు మొత్తం ఎన్ని పేజీలు ప్రింట్ చేయబడుతున్నాయి, ఎన్ని పేజీలు ప్రింట్ చేయబడుతున్నాయో చేయాలంటే నేను మొత్తం ఆన్సర్ చెప్పినప్పుడు జాగ్రత్తగా చేయగలం. ఇవి ఇక్కడ చూడండి. ఆన్సర్ మొత్తం మీద 1,43,760. 1,43,760. మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చేయండి. అర్థమవుతుందండి? 760. ఓకే, ఇవి పేజీలు, ఇవి కాపీలు. ఒక కాపీలో మనకి ఈనాడు పేపర్ ఉందనుకోండి, ఈనాడు పేపర్ ఇస్తే పేపర్లో ఒక పేపరే ఉంటుందా? చాలా పేజీలు ఉంటాయి కదా. వాళ్ళు అదే అంటున్నారు, కాపీ అంటే ఒకటి, దాంట్లో 12 పేజీలు ఉన్నాయి. ఇది వాళ్ళు చెప్పేది. మొత్తం ఎన్ని పేజీలు అంటే ఇన్ని పేజీలు అని. ఈనాడు పేపర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణ మన తెలియడానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నోటు పుస్తకాలు తయారు చేయడానికి
అందుబాటులో ఉన్న కాగితపు షీట్ల సంఖ్య 75,000. ఒక నోటు పుస్తకం తయారు చేయడానికి నోటు పుస్తకాలు తయారు చేయడానికి 75,000 అంట. ప్రతి ఒక్క షీటు నుండి నోటు పుస్తకం యొక్క 8 పేజీలు తయారవుతాయి. ఒక షీట్ నుంచి ఎన్ని పేజీలు తయారవుతాయి? 8 పేజీలు తయారవుతాయి. ప్రతి నోటు పుస్తకంలో 200 పేజీలను కలిగి ఉంటుంది. ఒక్కొక్క నోటు పుస్తకం ఎన్ని పేజీలు కలిగి ఉంటుంది? 200 పేజీలు కలిగి ఉంటుంది. అందుబాటులో ఉన్న కాగితం నుండి ఎన్ని నోటు పుస్తకాలు తయారు చేయవచ్చు? ఇదిగోండి, ఇక్కడ పెద్ద షీట్ ఉంటుందంటండి. ఒక షీట్లో 4వ ప్రశ్న చూస్తే, నోటు పుస్తకాలు తయారు చేయడానికి అందుబాటులో ఉన్న కాగితపు షీట్ల సంఖ్య 75,000. ప్రతి ఒక్క షీటు నుండి నోటు పుస్తకం యొక్క 8 పేజీలు తయారవుతాయి. ఒక షీట్ నుంచి, ఒక పెద్ద షీట్ ఉందంట, ఆ షీట్ని 8 పేజీలు తయారు చేయవచ్చు. ఆ షీట్లో నుంచి ప్రతి నోటు పుస్తకములో 200 పేజీలు ఉంటాయి. అంటే ఒక నోట్స్ని 200 పేజీలతో నేను తయారు చేయాలి. ఓకే, ఇది ఒక డేటా అండి. ఈ డేటాని ఎలా చేయాలంటే, నా దగ్గర 7,500 షీట్లు ఉన్నాయి. ఒక్కొక్క షీట్ నుంచి నాకు ఎన్ని పేజీస్ వస్తాయి? 8 పేజీస్ వస్తాయి. 7,500ని 8తో మల్టిప్లై చేస్తే 75ని 6తో మల్టిప్లై చేస్తే 8తో మల్టిప్లై చేస్తే 600. ఇక్కడ 7,500 షీట్లు అండి. 7,500 కదా, 75,000. సో ఇక్కడ కూడా 1000 వస్తాయి కాబట్టి 3, 2, 6 లక్షల పేజెస్ ఇవేంటి? 6 లక్షల పేజీలు. 7,500 షీట్ల నుంచి ఒక షీట్కి 8 పేజీలు వస్తాయి కాబట్టి మొత్తం మీద 6 లక్షల పేజీలు వచ్చినాయి. మంచిది. వస్తే ఇప్పుడు చూద్దాం. ఈ 6,000 పేజీలని ఒక్కొక్క నోటు పుస్తకంలో ఎన్ని పేజీలు పెట్టాలి? 200 పేజీలు పెట్టాలి. సో 200 పేజీలు చొప్పున ఎన్ని బుక్స్ తయారవుతాయి? ఇందాకే చేసాం ఇటువంటి మోడల్లో. సో కట్ చేస్తే మొత్తం మీద 3,000 సార్లు పోద్ది కాబట్టి 3,000 నోట్బుక్స్ అనేవి వస్తాయి. మొత్తం ఎన్ని బుక్స్ వస్తాయండి? 3,000 నోటు పుస్తకాలు అనేవి మొత్తం మీద వస్తాయి. ఈ విధంగా మనం ప్రతి క్వశ్చన్ని అర్థం చేసుకుంటే చాలా సులభంగా ఆన్సర్ పెట్టేయగలం. ప్రతి క్వశ్చన్ని మొత్తం అంటే యాడ్ చేయాలి. వ్యత్యాసం కానీ, భేదం కానీ, మెజారిటీ కానీ అంటే మైనస్ చేయాలి. ఒక బాక్సులో 15 యాపిల్స్ ఉంటే 20 బాక్సుల్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? అలాగ ఒకటిచ్చి 10-15 ఇట్లా అడిగినప్పుడు ఇంటూ చేయాలి, లేదా కొన్నిసార్లు డివిజన్ చేయాలి. ఎప్పుడు ఏది ఉపయోగించాలో ఆ మల్టిప్లికేషన్, డివిజన్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మొత్తం మీద మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఎక్సర్సైజ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ.